కొండ లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీలో డ్రోన్ టెక్నాలజీపై విద్యార్థులకు అవగాహన కల్పించడానికి వర్క్షాప్ నిర్వహించారు. 3 రోజుల పాటు జరిగిన ఈ వర్క్షాప్ లో విద్యార్థులకు డ్రోన్ల ప్రాముఖ్యత గురించి, వాటిని తయారు చేసే విధానం, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, వాటిలో కెరీర్ అవకాశాల గురించి వివరించారు వర్సిటీ ప్రొఫెసర్ కమ్ ఎగ్జామ్ కంట్రోలర్ నటరాజన్ శ్రీనివాస్. సార్, అంటే ఈరోజు డ్రోన్కి సంబంధించి అంటే డ్రోన్ కాన్సెప్ట్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, అదేవిధంగా డ్రోన్ యూసేజ్ అనేది ఎలా ఉంటుంది అని చెప్పి ఒక 3 days వర్క్షాప్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. దీంట్లో అసలు ఎలాంటి అంశాలను విద్యార్థులకు బోధించే అవకాశం ఉంది? ఈరోజు ఇక్కడ శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీలో మా 2 కాలేజీలు ఉన్న ఒక కాలేజ్ ఇక్కడ రాజేంద్ర కాలేజ్ క్యాంపస్లో ఉంది. ఈరోజు కార్యక్రమం స్టార్ట్ అయింది. డ్రోన్స్ అనేది మనం ప్రతి ఫీల్డ్లో చూస్తున్నాం. సినీ ఫీల్డ్లో అయితే చాలా ఎక్కువగా, తర్వాత మైనింగ్ ఇండస్ట్రీలో చూస్తున్నాము, వేరే ఇండస్ట్రీస్లో చూస్తున్నాం. అట్లాగే అగ్రికల్చర్, హార్టికల్చర్లో ఇది కొంచెం కొత్త టెక్నాలజీ అండ్ చాలా వరకు అవగాహన లేకపోవడం వల్ల, లేకపోతే ఖర్చుతో కూడింది కాబట్టి దీనివైపు ఎక్కువ రావట్లేదు. కాకపోతే దీంట్లో ఖర్చు తగ్గించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు కానీ ఖర్చు తగ్గించి తక్కువ ఖర్చుతో డ్రోన్లు తయారు చేసి అది అగ్రికల్చర్ అంటే వ్యవసాయదారులకి ఉపయోగపడేలా తయారు చేసి దాంట్లో మనం డ్రోన్ అనగానే స్ప్రేయింగ్ అనే అనుకుంటాము. స్ప్రేయింగే కాకుండా మిగతా ఏమేమి చేయొచ్చు అనే దాని మీద పిల్లలకి ఎందుకు అవగాహన క్రియేట్ చేస్తున్నాం అంటే ఎందుకు క్రియేట్ చేయాల్సి వచ్చింది, దేనివలన మన ఆర్థిక ప్రోద్బలంతో చేస్తున్నామంటే, ముందుగా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ICR ద్వారా మన కాలేజీకి, మన యూనివర్సిటీకి 3 కోట్ల ఫండింగ్ ఉండే అనమాట. ఇది నేషనల్ అగ్రికల్చర్ హైయర్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్. వరల్డ్ బ్యాంక్ ఫండింగ్ 50%, ICR గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగ్ 50%తో మన యూనివర్సిటీకి వచ్చిన ఫండింగ్లో స్టూడెంట్స్ని కెపాసిటీ బిల్డింగ్ అంటే వాళ్ళకి చదువే కాకుండా చదువుతో పాటు వాళ్ళకి అడిషనల్గా కొన్ని ట్రైనింగ్స్ కండక్ట్ చేసి వాళ్ళు రేపు పొద్దున గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఈ ట్రైనింగ్ సర్టిఫికెట్స్తో వాళ్ళు బయట ఉపాధి అవకాశాలు కానీ వాళ్ళు సొంతంగా చేసుకోవడానికి కానీ ఉపయోగపడేలాగా వర్క్షాప్స్ కండక్ట్ చేసి ప్రైవేట్ ఇండస్ట్రీస్ ద్వారా చేస్తున్నాము, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ ద్వారా చేస్తున్నాము. డ్రోన్ని సబ్సిడీ ద్వారా ప్రభుత్వం నుంచి అమర్చుకొని వాటిని కస్టమ్ హైరింగ్ సెంటర్ అంటే ఊళ్ళల్లో కస్టమ్ హైరింగ్ సెంటర్ పెట్టి రైతులు దీన్ని కొనాల్సిన పని లేదు. గంటకి ఇంత అనే ఛార్జ్ చేస్తారు వాళ్ళకి డ్రోన్స్ ఉపయోగించి స్ప్రేయింగ్లు కండక్ట్ చేయడం కానీ, తక్కువ ఖర్చుతో స్ప్రేయింగ్లు కండక్ట్ చేసి తక్కువ వాల్యూమ్ ఆఫ్ వాటర్ అంటే నీళ్లు తక్కువ పడుతుంది. బికాస్ అల్ట్రా హై వాల్యూమ్ అల్ట్రా ప్రెషర్తో అండ్ తక్కువ నీటి ఉపయోగంతో హై ప్రెషర్తో అండ్ కెమికల్ యూజ్ వేస్ట్ కాకుండా చేసి రైతులకి ఇన్పుట్స్ మీద తక్కువ ఖర్చు అయ్యేలాగా చేసే అవకాశం ఉంది. అట్లాగే యూత్కి ఉద్యోగ అవకాశాలు కానీ వాళ్ళు సొంతంగా చేసుకునే అవకాశం దీంట్లో చాలా మెరుగ్గా ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి ట్రైనింగ్లను కండక్ట్ చేస్తాం. వ్యవసాయంలో కష్టాన్ని తగ్గించి డ్రోన్ కెమెరా ద్వారా పంట పరిస్థితిని తెలుసుకోవచ్చు. దీన్ని రైతులకు తెలియజేస్తే పంట దిగుబడిని కూడా పెంచొచ్చు. మట్టి, పంట క్షేత్ర విశ్లేషణ, పంట నాటడం, పురుగు మందుల అప్లికేషన్స్ తో సహా పలు రకాల పనుల కోసం ఈ డ్రోన్లను వ్యవసాయంలో ఉపయోగిస్తారు. హైపర్ స్పెక్ట్రల్, థర్మల్ ఇమేజింగ్ తో సహా వివిధ రకాల ఇమేజింగ్ టెక్నాలజీల వాడకంతో రైతులు మంచి దిగుబడి పొందగలిగే అవకాశం ఉంటుందని, రానున్న రోజుల్లో డ్రోన్ వినియోగం పెరిగిపోతుందన్నారు పావుమాన్ ఏవియేషన్ ఫ్లైట్ చీఫ్ ఇన్స్ట్రక్టర్ అమృత్. ఒక్కొక్క కాంపోనెంట్ ఎలా ఫంక్షన్ అవుతుందో, ఎలా వర్క్ అవుతుందో దాన్ని నేర్పించడానికి కోసం ఇలాంటి ఎయిర్ క్రాఫ్ట్స్ వాడుతూ ఉంటాము. ఈ చిన్న చిన్న డ్రోన్స్ ఏం చేస్తాయంటే మనకి ఎడ్యుకేషనల్ పర్పస్కి కాంపోనెంట్స్ ఎలా ఒకదానికి ఎలా హెల్ప్ చేస్తున్నాయో ఆ వర్కింగ్ ప్రొసీజర్ అంతా దీంట్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంటుంది. రైట్, చూస్తూ ఉన్నాం సార్. అంటే ఇప్పుడు మ్యాన్ పవర్ అనేది తగ్గిపోతూ ఉంది. అంటే పొలాల్లో చేసే పనివారు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. స్ప్రేయింగ్ చేయాలి అన్నా కానీ, ఒక మొక్క ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవాలన్నా అంటే మనం చూస్తూ ఉంటాం మామిడి తోటలు, సపోటా తోటలు, ఉద్యానవన తోటలు ఎక్కువగా ఇప్పుడు పెంచుతూ ఉన్నాం. సో ఈ పండ్ల తోటలు అవి చాలా హైట్ పెరుగుతూ ఉంటాయి. దానికి సంబంధించి మనం ఎలాంటి డ్రోన్ వల్ల వాటికి సంబంధించి ఏమైనా మందు పిచికారీ చేయాలన్నా, లేదంటే వాటికి వచ్చే డిసీజ్ని ఫైండ్ చేయాలన్నా చేయడానికి పాసిబిలిటీ ఉంటుందా?
జనరల్లీ ఇప్పుడు మనం చూసే డ్రోన్స్ ఇవి బేసిక్ డ్రోన్స్. తర్వాత మనం అగ్రికల్చర్ యూజ్ చేసేటప్పుడు ఇంకా చాలా పెద్ద డ్రోన్స్ ఉంటాయి. అది 24 కేజెస్ 23 కేజెస్ వరకు ఉంటుంది. సో జనరల్గా ప్రీవియస్గా మీరు ఏం చేస్తారంటే మనుషులు మన భుజాల మీద స్ప్రేయింగ్ ట్యాంక్ పెట్టుకొని స్ప్రే చేయడానికి చాలా టైం పడుతుంటుంది, చాలా వాటర్ ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంటుంది. అదే పని డ్రోన్ అనేది ఇన్స్టెంట్గా తొందరగా చేయడం జరుగుతుంది. సో మనం ఒక డ్రోన్ బ్యాటరీ 1 ఎకరం వరకు స్ప్రేయింగ్ చేయడం జరుగుతుంటుంది. అలానే కేవలం స్ప్రేయింగ్ అంటే కాదండి, ఇంకా మ్యాపింగ్ అనేది, సో క్రాప్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో స్ప్రేయింగ్ చేసిన తర్వాత దాని ఒక ఫలితం ఎలా ఉంటుంది, సో ఆ క్రాప్ అంతా డెవలప్ ఎలా అవుతుంది, ఆ క్రాప్ అనాలిసిస్ చేయడానికి డిఫరెంట్ డ్రోన్స్ వాడుతుంటాము. ఆ డ్రోన్స్లో వాడే కెమెరాస్ బట్టి, ఆ సెన్సర్స్ బట్టి మనం ఒక క్రాప్ ఒక హెల్త్ ఒకటి మానిటర్ చేయడం జరుగుతుంటుంది. సార్ చూస్తున్నాం అంటే ఫ్లైట్స్ని తయారు చేయటమే కాదు, ఈ ఫ్లైట్స్ని రన్ చేయాలి అన్నా కానీ చాలామంది పైలట్స్ కావాలి, అంటే డ్రోన్ ఆపరేటర్స్ అనే వాళ్ళు ఎక్కువ మంది కావాలి. దానికి సంబంధించి కూడా శిక్షణ జరుగుతుంది అని చెప్తున్నారు. రానున్న రోజుల్లో దీనికి సంబంధించి ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాలు ఎలా ఉండే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ మార్కెట్లో మనం చూస్తే 80% మార్కెట్ మనం అగ్రికల్చర్ వరకే వాడడం జరుగుతుంది ఈ డ్రోన్స్. సో చాలామంది పైలట్ రిక్వైర్మెంట్ చాలా ఉంది, ఎందుకంటే ఫార్మర్స్ ఎంతోమందికి వాళ్ళు ఓన్గా చేయకుండా సర్వీసెస్ కూడా వాళ్ళు తీసుకునేటట్టు ప్లాన్ చేసేయడానికి జరుగుతుంది. సో అలాంటప్పుడు మనకి ఎంతమంది పైలట్స్ రిక్వైర్మెంట్ అంటే చాలా రిక్వైర్మెంట్ ఉంది. సో మనకి ఎంత పైలట్స్ కావాలన్నా మనం ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ నుంచి వాళ్ళకి ఆర్పిసి జనరేట్ అయిన తర్వాత అలాంటి పైలట్స్ని మనం రిక్రూట్ చేసుకొని ఈ అగ్రికల్చర్ స్ప్రేయింగ్ డ్రోన్స్కి వాడుతుంటారు. రైట్, చూస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో రైతాంగానికి వ్యవసాయాన్ని సులభతరం చేసేందుకు, అదేవిధంగా రైతులు పిచికారీ చేసే మందులు కానివ్వండి, అవి ఏవైతే ఉంటాయో మన నార్మల్గా మనం యూస్ చేసే పండ్ల తోటలు కానివ్వండి, అదేవిధంగా మనం యూస్ చేసే పైరులు ఉంటాయి, వరి, చెరుకు, ఇలాంటి వాటిల్లో కూడా డ్రోన్స్ని వినియోగించవచ్చు. ఇక రానున్న రోజుల్లో మరికొన్ని ఆవిష్కరణలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, విద్యార్థులకు ఈ డ్రోన్లపై అవగాహన కల్పించడం ద్వారా వారికి ఒక మంచి స్కిల్స్ని మనం పెంపొందించవచ్చు. అదేవిధంగా రానున్న రోజుల్లో ఈ డ్రోన్స్ వల్ల ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని మనకు కేవలం పిచికారీ చేయడానికి కనీసం 2 లక్షల పైలట్లు కావాలి. డ్రోన్లు, నిపుణమైన పైలట్లు చాలా అవసరమన్నారు ఆంజనేయులు. పావుమాల్లో స్కిల్ ఉన్నవారు స్కిల్ డెవలప్మెంట్ కోసం డ్రోన్స్ ట్రైనింగ్ ఇస్తారన్నారు. ఎగురువేసే వాటికి సర్టిఫికేట్ తప్పనిసరన్నారు. పావుమాన్ ఏవియేషన్ సంస్థ స్కిల్స్ ఇస్తూ సర్టిఫికేట్స్ కూడా ప్రదానం చేస్తున్నారు. ఈ డ్రోన్ స్కిల్స్ నేర్చుకున్న తర్వాత చాలా ఉద్యోగ అవకాశాలు ఉంటాయని, వ్యాపారం చేయాలనుకునే వారికి కూడా గైడ్ లైన్స్, డైరెక్షన్స్ కూడా ఇస్తారని చెప్పారు డైరెక్టర్ ఎస్వీఎస్ ఆంజనేయులు. డ్రోన్స్ అనేవి ఇప్పుడు వ్యవసాయంలో అన్ని చోట్ల వ్యాప్తి చెందబడతాయి. ఇప్పుడు ఈ టెక్నాలజీ చాలా స్ప్రెడ్ అయిపోతుంది. ఎందుకంటే పలు కష్టాల వల్ల రైతులు వ్యవసాయంలో సరిగా వ్యవసాయం చేయలేకపోతున్నారు. లేబర్ అవైలబిలిటీ లేదు. ఇప్పుడు కూలీ వాళ్ళు వచ్చి స్ప్రే చేసే పరిస్థితి లేదు. దాని తర్వాత ఎండలో ఎక్కువసేపు మాడే పరిస్థితి లేదు. దాని తర్వాత రైతుకి ప్రెసిషన్ అనేది, అంటే ప్రెసిషన్ అగ్రికల్చర్లో పాల్గొనాలి అంటే ఈ డ్రోన్ లాంటి టెక్నాలజీస్ చాలా అవసరము. ఇప్పుడు రాను ఏమవుతుందంటే ఈ డ్రోన్స్ వాళ్ళు వాడకం వల్ల వాళ్ళకి సునాయాసంగా వ్యవసాయం చేసుకునే అవకాశం కలుగుతుంది. దాని తర్వాత పురుగు మందుల్లో కానీ, అదే న్యూట్రిషన్లో కానీ, ఎరువుల్లో కానీ కొంచెం ఖర్చుకు తగ్గడం కూడా జరుగుతుంది. కాకపోతే ఏంటంటే దీనికి పైలట్లు చాలా అవసరము. ఈ డ్రోన్ ఎగరేయడం అనేది అంత ఈజీ జాబ్ కాదు ఇది. అంటే ఎవరైనా ఎగరేసారు, దానికి ఒక రకమైన శిక్షణ కావాలి. ఆ శిక్షణ ఇవ్వడానికి, దానికి అవగాహన కల్పించడానికి మేము హార్టికల్చర్ యూనివర్సిటీలో ఈ విద్యార్థులకి ఆ అవగాహన కల్పించే శిబిరం చేస్తున్నాం. 3 రోజుల శిబిరం ఇది. ఈ 3 రోజులు ఏంటంటే వాళ్ళని ప్రేరేపించి వాళ్ళని డ్రోన్ పైలట్స్గా మార్చి వ్యవసాయానికి, హార్టికల్చర్కి ఉపయోగపడే విధంగా మేము తీర్చిదిద్దామని ట్రై చేస్తున్నాం. రైట్, చూస్తున్నాం సార్. పవర్మ్యాన్ ఏవియేషన్ అనేది ఎన్నో రకాలుగా వ్యవసాయ రంగంలో కొత్త ఆవిష్కరణలను చేపడుతూ వస్తుంది. మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే చిన్న సన్నకారు రైతులు ఎక్కువగా ఉంటారు. వారు డ్రోన్ను కొనుగోలు చేసి దాన్ని వినియోగించే స్తోమత, అంటే వారి ఆర్థిక స్తోమత అందుబాటులో ఉండకపోని కారణాలు అనేక రకాలుగా ఉన్నాయి. దీంతో డ్రోన్ వినియోగం చేయాలి అంటే ఇది పెద్ద భూకమతాలు ఉన్న వారికే సాధ్యమవుతుంది అని రైతులు ఒక ఆలోచనలో ఉన్నారు. దీనికి సంబంధించి రానున్న రోజుల్లో ఏమైనా చిన్న సన్నకారు రైతులను దృష్టిలో పెట్టుకొని సరికొత్త ఆవిష్కరణలు జరిగే అవకాశం ఉందా? ఇప్పుడు డ్రోన్లు అనేది అందరూ కొనక్కర్లేదండి.
ఇప్పుడు చాలామంది లోకల్ యూత్ ఎంటర్ప్రెన్యూర్స్, అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ కానీ, అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ కానీ, డిప్లొమా వాళ్ళు కానీ డ్రోన్ కొనుక్కొని సర్వీస్ ఇవ్వచ్చు. అంటే రైతు ఎకరానికి ఒక అమౌంట్ పే చేస్తే 500-600 ఎకరానికి పే చేస్తే ఎకరం స్ప్రే చేయడం జరుగుతుంది. ఆయన డ్రోన్ కొనుక్కునే పని లేదు. ఈరోజు ట్రాక్టర్లు కూడా అలాగే రెంట్కి తీసుకోవడం జరుగుతుంది. ట్రాక్టర్లు కూడా రెంట్కి తీసుకొని అందరూ ట్రాక్టర్ కొనేయట్లేదు. కొన్నవాళ్ళు లేని వాళ్ళకి రెంట్ ఇస్తున్నారు. అదేవిధంగా డ్రోన్స్ కూడా కొంతమంది కొంటారు, దాన్ని లేని వాళ్ళకి రెంట్ తీసుకుంటారు, వాళ్ళ పని జరుగుతుంది. ఇలాగే వ్యాప్తి జరుగుతుంది. కానీ అందరూ డ్రోన్ రాష్ట్రాల్లో యువత కొంతవరకు ఇప్పుడు వ్యవసాయం వైపు కూడా మొగ్గు చూపుతూ ఉన్నారు. రానున్న రోజుల్లో వ్యవసాయానికి డిమాండ్ పెరుగుతుంది అని కూడా చెప్తూ ఉన్నాం. అనేక ప్రాజెక్టులను ప్రభుత్వాలు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. దీంతో నీటి లభ్యత పెరగడంతో వ్యవసాయం చేసే భూమి కూడా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో వ్యవసాయం చేసే యువతకు కానీ, వ్యవసాయం చేసే రైతులకు కానీ ఈ డ్రోన్స్పై అవగాహన కల్పించేందుకు మీ సంస్థ నుంచి ఎటువంటి చర్యలు చేపట్టబోతున్నారు? ఇది ముఖ్యంగా ఇందులో డ్రోన్ పైలట్స్ అనేవాళ్ళు వ్యవసాయం చదువుకునే వాళ్ళు వస్తే మేలు. ఎందుకంటే ఇందులో వ్యవసాయ సలహాలతో పాటు డ్రోన్ సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. పవమాన్లో మేమేం చేస్తున్నామంటే అగ్రోనామిస్ట్ కమ్ పైలట్ అనే ఒక కోర్సు రన్ చేస్తున్నాం. అంటే ఏంటి, ఓ పైలట్ సర్వీస్, స్ప్రే సర్వీస్ ఇవ్వడమే కాకుండా వాడు ఒక సలహాదారుడుగా కూడా ఉంటాడు. అంటే రైతుకి 2 విధాలుగా ఉపయోగపడతాడు అనమాట. మేమేం చేస్తున్నామంటే ప్రతి కాలేజీకి వెళ్ళి ఈ అవగాహన శిబిరాలు కండక్ట్ చేస్తున్నాం. ఈ అవగాహన శిబిరాల వల్ల ఏంటంటే అందరికీ స్టూడెంట్స్కి అవగాహన పెరిగి డ్రోన్ పైలట్ లైసెన్స్ తీసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ కలిగి వాళ్ళు రేపు పైలట్గా మారుతారు. వాళ్ళు సొంతంగానే వ్యాపారం పెట్టుకోవచ్చు, లేదంటే వివిధ కంపెనీలలో పైలట్గా చేరచ్చు. ఇది ఒక మంచి ఉద్యోగ అవకాశం. ఇది చాలామంది పైలట్లు కావాలి, సుమారుగా 2 లక్షల మంది పైలట్లు కావాలి. ఓన్లీ కేవలం అగ్రికల్చర్ వ్యవసాయానికే దేశంలో అన్ని పైలట్లు కావాలి. అండ్ ఇదేంటంటే మాది స్పెషలైజ్డ్ ఇన్స్టిట్యూట్. ఎలాగంటే అగ్రికల్చర్ ప్రత్యేకంగా దృష్టి పెట్టి మేము వ్యవసాయంలో పైలట్స్ ప్లస్ అగ్రోనామిస్ట్, అంటే వ్యవసాయంలో అడ్వైజరు ప్లస్ పైలట్గా రూపొందించడానికి ఒక కోర్స్ తయారు చేసాం. అన్ని కాలేజీలకు వెళ్ళి శిబిరం చేస్తున్నాం. అందరినీ అవగాహన పెంచుతున్నాము. వీళ్ళంతా వస్తున్నారు కూడా. ఇప్పుడు చాలామంది వచ్చి పైలట్ కోర్సులో ఎన్రోల్ అయ్యి పైలట్లుగా మారుతున్నారు. అండ్ రాను రోజుల్లో ఇది ఒక మంచి ఉద్యోగ అవకాశం ప్లస్ ఒక వ్యాపార అవకాశం కూడాను స్టూడెంట్స్కి. సార్, చూస్తూ ఉన్నాం అంటే సాఫ్ట్వేర్ రంగము, లేదంటే ఇంకా అనేక రంగాల వైపే యువత మొగ్గు చూపుతూ ఉన్నారు. రానున్న రోజుల్లో వ్యవసాయం చేసే యువత ఉంటుందా అంటే అది ఒక ప్రశ్నగానే మిగిలిపోతుంది. ఈ నేపథ్యంలో కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి. ఈ టెక్నాలజీస్ని అందిపుచ్చుకునటంలో యువత కొంతవరకు ఆసక్తి చూపటం లేదనే చెప్పవచ్చు. అదేవిధంగా భూతాపం కూడా పెరుగుతూ ఉంది. అనేక రకాల కెమికల్స్ వాడటం వల్ల ఇప్పుడు మనం చూస్తున్నాం సార్, అకాల వర్షాలు కూడా పడుతున్నాయి. వీటన్నింటినీ నివారించేందుకు అంటే మీరు చెప్పినట్టు డ్రోన్ టెక్నాలజీ వాడటం వల్ల కెమికల్ స్ప్రే, అంటే కెమికల్ని మనం యూజ్ చేయాల్సిన మోతాదు కూడా తగ్గుతుంది అని చెప్తున్నారు. దీనిపై రైతులకు ఏ విధంగా అవగాహన కల్పిస్తారు? దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ఒకటేమో ఎకోసిస్టంలో, అంటే మనం వ్యవసాయంలో పైలట్లను పెంచాలి. ఇప్పుడు లేబర్ లేనందువల్ల డ్రోన్ వచ్చేస్తుంది అంటే ఆ డ్రోన్కి ఎగరేయడానికి పైలట్ లేడు. ఫస్ట్ మేమేం చేస్తున్నామంటే ఒక ప్రాతిపదికగా కాలేజీలకు వెళ్ళి స్టూడెంట్స్కి అవగాహన కల్పిస్తున్నాం. వాళ్ళు పైలట్లుగా జాయిన్ అవుతారు. అది కాకుండా రైతులకు వెళ్ళి చాలా కంపెనీలు ఆల్రెడీ చేస్తున్నాయి. డ్రోన్ యాత్ర అని అదని చాలా కంపెనీలు చేస్తున్నాయి. రైతు అవగాహన ఎలాగో పెరుగుతుంది. రైతుల దగ్గరికి వెళ్ళి మా డ్రోన్స్ షోరూమ్స్ ఉంటాయి, అన్ని చోట్ల షోరూమ్స్ పెట్టదలుచుకున్నాము. ఆ షోరూమ్లలో శిక్షణ శిబిరాలు, అవగాహన శిబిరాలు కల్పించడం జరుగుతుంది. స్ప్రే డెమాన్స్ట్రేషన్ జరుగుతుంది. మిగతా కంపెనీలతో పురుగు మందుల కంపెనీలతో కానీ, ఎరువుల కంపెనీలతో కానీ వీళ్ళతో టైఅప్ అయిపోయి వాళ్ళ ఫార్మర్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు రాను ఏంటంటే ఈ క్యాంపెయిన్స్ అన్నీ బాగా పెద్ద ఎత్తున జరిగినందువల్ల మీడియా సపోర్ట్ కూడా తీసుకుంటాము. ప్రత్యక్షంగా వెళ్తాము, డెమాన్స్ట్రేషన్ చేస్తాము. మేమే కాదు, చాలామంది చేస్తున్నారు. దీంతో ఏంటంటే ఈ మొత్తం ఎకోసిస్టంలో ఒక అవగాహన పెరుగుతుంది. మా వంతు మేము చేస్తున్నాం. పైలట్లు డెవలప్ చేయాలి, అదేవిధంగా స్ప్రే సర్వీస్ నెట్వర్క్స్ డెవలప్ చేయాలి, డ్రోన్ మెయింటెనెన్స్ నెట్వర్క్ డెవలప్ చేయాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము చేయడం జరుగుతుంది. రైట్ సార్, మీరు ఈ కాలేజీ పూర్వపు విద్యార్థిగా కూడా ఉన్నారు. ఈరోజు ఇంత గొప్ప స్థాయిలో ఉన్నారు అంటే చాలామందికి వ్యవసాయానికి సంబంధించి అవగాహన లేకపోవటం వల్ల, ఇలాంటి ఆవిష్కరణలు జరుగుతాయనే అవగాహన లేకపోవటం వల్ల కూడా యువత ఎక్కువగా ఈ రంగం వైపు మొగ్గు చూపట్లేదు. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? రానున్న రోజుల్లో వారి భవిష్యత్తు ఎలా ఉంటుందంటే దీనికి మీ నుంచి వచ్చే సమాధానం ఏంటి? ఇప్పుడు ఏంటంటే కెరియర్ ఆపర్చునిటీస్ పరంగా చూస్తే ఈ అగ్రికల్చర్కి నార్మల్గా కెరీర్ ఆపర్చునిటీస్ చాలా తక్కువే ఉన్నాయి. అంటే ఇప్పుడు రాను కొత్త టెక్నాలజీ పరంగా కొత్త రకమైన కెరీర్స్ అన్నీ తయారవుతున్నాయి. స్టూడెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే టెక్నాలజీస్ పట్ల అవగాహన పెంచుకోండి.
టెక్నాలజీస్ పట్ల మీ ఇంట్రెస్ట్ చూపి అటు కొత్త న్యూ ఏజ్ కెరియర్స్ని, కొత్త రకమైన ఉద్యోగాల్ని మీరు వెతుక్కోండి. దానిలో ఉద్యోగాల్లో జాయిన్ అవ్వండి. గ్రోత్ ఆపర్చునిటీస్ బాగుంటాయి. అన్ని కంపెనీలు కొత్త టెక్నాలజీలోనే వర్క్ చేస్తున్నాయి. వ్యవసాయం ఇంతకుముందులాగా మేము ఒక ట్యాగ్ లైన్ ఉంది మాకు, వ్యవసాయంలో వెన్ను విరగడం గతం, వేసవిలో వెన్నెల సుఖం నిజం. ఇప్పుడు ఈ డ్రోన్ టెక్నాలజీస్ వల్ల ఈ ట్యాగ్ లైన్ నిజం అవబోతోంది. సో మేము ఇదే అందరికీ చెప్తున్నాం అనమాట. వ్యవసాయంలో ఇప్పుడు వెన్ను విరగట్లేదు. ఇప్పుడు వ్యవసాయంలో చాలా టెక్నాలజీ వచ్చేసింది. ఇంటెలిజెంట్గా మనం వర్క్ చేస్తే కనుక మంచి వ్యవసాయం చేయొచ్చు, మంచి సలహాలు ఇవ్వచ్చు, రైతుకి హెల్ప్ అవ్వచ్చు, అదేవిధంగా మంచి క్వాలిటీ తీయచ్చు. ఇప్పుడు థాయిలాండ్లో మంచి మ్యాంగో వస్తుందంటాం, మనం ఎందుకు తెలియము, అంత మ్యాంగో మనం కూడా తీయచ్చు. టెక్నాలజీ వాడుకుంటూ సబ్జెక్ట్ని దగ్గర పెట్టుకుంటూ కష్టపడితే కనుక మంచి కెరీర్ ఆపర్చునిటీస్. ఇది వ్యవసాయంలో ఉన్న ఫ్యూచర్ ఇంకెక్కడా లేదు. ఎప్పుడు గ్రీన్ ఫీల్డ్ లేదు, వ్యవసాయం చచ్చిపోదు. కాకపోతే ఏంటంటే కొంచెం మనం టెక్నాలజీని దగ్గర పెట్టుకొని టెక్నాలజీ నేర్చుకొని అందులో ముందుకెళ్తే కెరియర్ ఉంటుంది, వ్యవసాయానికి హెల్ప్ చేసిన వాళ్ళం. మన దేశంలో డ్రోన్ టెక్నాలజీ ఇప్పుడిప్పుడే అందరికీ తెలుస్తుందని అన్నారు సైదయ్య. ప్రస్తుతం హార్టికల్చర్, అగ్రికల్చర్ లో ఉపయోగిస్తున్నారని, డ్రోన్ వినియోగం పెరగాలంటే ధర తక్కువగా ఉండాలని, వాటిని ఆపరేట్ చేసే విధానాన్ని తెలిసి ఉండాలన్నారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిగా కొండా లక్ష్మణ్ బాపూజీ విశ్వవిద్యాలయంలో డ్రోన్ అప్లికేషన్స్ నిర్వహణ గురించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఈ రోజు మాకు 3 days వర్క్షాప్ డ్రోన్ టెక్నాలజీ అండ్ ఇట్ అప్లికేషన్ ఇన్ హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్. పావమాన్ వాళ్ళు వచ్చారు మా కాలేజ్కి. వాళ్ళు 3 days వర్క్షాప్ దీని మీద చేస్తున్నారు. ఈరోజు మాకు ఓన్లీ థియరీ క్లాసెస్ జరిగాయి. అసలు డ్రోన్ అంటే ఏంటిది, అది ఎలా రెడీ చేస్తారు, దాంట్లో ఏమేమి అవసరం అయితే, ఏ మెటీరియల్ యూజ్ అవుతుంది, ఎలా అగ్రికల్చర్లో యూజ్ అవుతుంది అని వాళ్ళు పీపీటీ ప్రజెంటేషన్ ద్వారా మాకు థియరీ క్లాస్ చెప్పారు. రేపు హ్యాండ్ ఆన్ ట్రైనింగ్ ఉంది. రేపు మాతోనే డ్రోన్ ఎలా రెడీ చేయాలో అట్లా చేపిస్తా అని చెప్పారు. అగ్రికల్చర్లో ఫీల్డ్కి తీసుకెళ్ళి ఎలా డ్రోన్ని అప్లై చేస్తారు, ఎలా స్ప్రేయింగ్ చేస్తారు, డ్రోన్ ద్వారా ఏం యూజెస్ ఉంటాయి, ఏ విధంగా మనం దాన్ని డెవలప్ చేసి అగ్రికల్చర్లో మనం ఇంకా ముందుకు ఎలా సాగాలో వాళ్ళు చెప్తా అని చెప్పారు. తర్వాత సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ఉంటుందని చెప్పారు. రైట్, చెప్తూ ఉన్నారు. అంటే ఈ సర్టిఫికేషన్ కానీ ఈ కోర్స్ కానీ తమకు చాలా ఉపయోగమని కూడా విద్యార్థులు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా వీరందరూ కూడా మహిళలు. అదేవిధంగా ఇప్పుడు చూస్తూ ఉన్నాం, ఎక్కువ మంది సాఫ్ట్వేర్ రంగం వైపు మొగ్గు చూపుతున్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళను ఒప్పించి భారతదేశానికి వెన్నుముక రైతు, మేము ఆ రైతు కుటుంబాల నుంచి వచ్చాం, ఆ రైతుకు వెన్నుదన్నుగా నిలిచేందుకు మేము రాబోయే రోజుల్లో శాస్త్రవేత్తలం అవుతామని కూడా చెప్తూ ఉన్నారు. అసలు రైతుకు సంబంధించి వారి వద్ద ఆలోచనలు ఎలా ఉన్నాయి, భవిష్యత్తులో వారి ఉపాధి అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి, అసలు రైతులకు సంబంధించి వారు భవిష్యత్తులో ఎలాంటి ఆవిష్కరణలు చేయబోతున్నారో వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ ఇయర్ చదువుతున్నారు? 3rd year చదువుతున్నాను. చూస్తూ ఉంటాం నార్మల్గా చాలామంది సాఫ్ట్వేర్ వైపు లేదంటే ఇంకా అనేక రంగాల వైపు మొగ్గు చూపుతూ ఉంటారు. వ్యవసాయం అనేసరికి మన ఇంట్లో కానీ మన ఊరిలో కానీ బంధువుల్లో కానీ ఒక భావం ఏర్పడింది. అంటే అక్కడ వచ్చే లాభాలు కానివ్వండి, ఆ కష్ట నష్టాలను ఓర్చలేని పరిస్థితి. సో అసలు మీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది, అదేవిధంగా ప్రభుత్వాలు ఏం చెప్తూ ఉన్నాయి, మీ కాలేజీలో మీ ఉపాధ్యాయులు ఈ కోర్సుకు సంబంధించి మిమ్మల్ని ఎలా మోటివేట్ చేస్తున్నారు? మేము ఈ కోర్స్కి రావడానికి చాలా ఒప్పించాము ఇంట్లో కూడా. మా ప్రొఫెసర్స్ అయితే చాలా మోటివేట్ చేస్తారు. ఎందుకంటే అగ్రికల్చర్ అనేది మన ఇండియాలో చాలా మంది కుటుంబాలు ఆధారపడి ఉన్నారు దీనిపైన. అలాగే మాకు కూడా ఒక ఇంట్రెస్ట్ ఏంటంటే దీనివల్ల ఫార్మర్స్కి చాలా మేలు చేయాలి, మేము చదువుకొని వాళ్ళకి ఏదైనా చెప్పాలి, నేర్పియాలి. అలాగే మా కాలేజ్లో ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీ మీద కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీనివల్ల వర్క్ ఫోర్స్ తగ్గుతుంది ఫార్మర్స్కి అయినా కూడా. పెస్టిసైడ్స్, వాటర్ యూజ్ అనేది తగ్గుతుంది. సో ఫార్మర్స్కి యూజ్ అయ్యే ప్రతి టెక్నాలజీ మేము నేర్చుకొని మా వల్ల వాళ్ళకి ఉపయోగపడాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. సో వ్యవసాయ ఆధారిత దేశంలో రైతుకు తాము తోడుగా ఉంటాము, రాబోయే రోజుల్లో నూతన ఆవిష్కరణలు చేస్తామని కూడా విద్యార్థులు చెబుతూ ఉన్నారు. ఇక మరికొంతమంది విద్యార్థులు మనతో ఉన్నారు, వారిని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అంటే మనం ఎక్కువ ఫర్టిలైజర్స్ యూజ్ చేయడం వల్ల సాయిల్ అనేది పాడైపోతుంది. డ్రోన్ టెక్నాలజీ వల్ల కెమికల్స్ స్ప్రే చేయడం వల్ల ఎక్కువ సాయిల్ మీద పడకుండా ప్లాంట్స్ మీద ఎంత యూజ్ అవుతుందో అంతే ప్లాంట్స్ మీద పడి సాయిల్ అనేది వేస్ట్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది. మనం కూడా చూసాం సెమినార్లో 2 లక్షల మంది పైలట్లు కావాలి అని చెప్తున్నారు. నార్మల్గా పైలట్లు అంటే ఎయిర్ క్రాఫ్ట్స్ని మూవ్ చేయడానికి, ఎయిర్ క్రాఫ్ట్ని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తీసుకువెళ్ళటానికే పైలట్స్ కావాలి అని చెప్తున్నారు. 2 లక్షల మంది పైలట్స్ కావాలి అని చెప్తున్నారంటే చాలా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అసలు వ్యవసాయ రంగంలో ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉండబోతున్నాయి, మిమ్మల్ని చూసి మరికొంతమంది ఇన్స్పైర్ అయ్యి ఈ రంగానికి రావాలి, ఈ ఫీల్డ్ని ఎంచుకోవాలి అంటే మీరు ఇచ్చే సలహా ఏంటి?
అగ్రికల్చర్ అన్నది ఇప్పుడు మన కంట్రీలో అయితే మోస్ట్ డెవలపింగ్గా ఉంది. ఒక 3-4 ఇయర్స్ తర్వాత లైక్ సాఫ్ట్వేర్ అలాంటి ఇండస్ట్రీలో ఎంత డెవలప్మెంట్ ఉందో అగ్రికల్చర్లో కూడా అంతే డెవలప్మెంట్, అంతే అప్డేట్ అవుతుంది. అండ్ టెక్నాలజీ కూడా అలానే తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ డ్రోన్ టెక్నాలజీ, వ్యవసాయం మనిషి కష్టపడి చేయడమే కాదు, టెక్నాలజీతో కూడా చేయగలం. ఈ ఇంక్రీజింగ్ పాపులేషన్కి ఎలా అందించగలం మనం ఫుడ్ కానీ అన్నీ అని, ఇలాంటి టెక్నాలజీస్ చాలా వస్తాయి. 3-4 ఇయర్స్లో ఒక డెవలపింగ్ స్టేజ్లో ఉంటుందని భావిస్తున్నాం, అందుకే తీసుకున్నాం. అండ్ వీఆర్ హ్యాపీ వీఆర్ హియర్. రైట్, చూస్తూ ఉన్నాం. అంటే దేశానికి అన్నం పెట్టాలి అంటే అది ఒక రైతు వల్లే సాధ్యమవుతుంది. ఆ రైతుకు తాము రానున్న రోజుల్లో సరికొత్త వంగడాలను, సరికొత్త ఆవిష్కరణలను, సరికొత్త యంత్రాలను తీసుకువస్తాం. భారతదేశానికి వ్యవసాయం అనేది వెన్నుముక, ఆ వెన్నుముకకు అండగా నిలబడతామంటూ ఈ మహిళామణులు చెప్తూ ఉన్నారు. సాఫ్ట్వేర్ రంగం ఏ విధంగా అయితే అభివృద్ధి చెందుతుందో రానున్న రోజుల్లో వ్యవసాయ రంగం అదేవిధంగా భారతదేశం నుంచి అభివృద్ధి చెందుతుంది. భారతదేశ వ్యవసాయ శాస్త్రవేత్తలు రేపు ప్రపంచ దేశాలకు వెళ్ళి కూడా మన దేశ కీర్తి పతాకాన్ని ప్రపంచంలో రెపరెపలాడిస్తామని కూడా యువతులందరూ చెప్తూ ఉన్నారు. డ్రోన్ వినియోగంతో రైతులకు సమయం ఆదా అవుతుందని, ఖర్చు కూడా తగ్గుతుందని, అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు విద్యార్థులు. డ్రోన్లను వ్యవసాయంలో పురుగు మందులు, ఎరువులు పిచికారీ చేయడానికి, పంట విత్తడానికి ఉపయోగానికి బాగుంటుందన్నారు. ఈ వర్క్ షాప్ లో డ్రోన్స్ ప్రాముఖ్యతను తెలపడం చాలా హ్యాపీగా ఉందని చెబుతున్నారు విద్యార్థులు. పవమాన్ ఏవియేషన్ వాళ్ళు సెకండ్ డే హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇచ్చారు డ్రోన్ అసెంబ్లీ. దీనికి మాకు 40 minutes పట్టింది అసెంబ్లీకి. డిసెంబుల్ చేయడానికి ఒక 10 minutes, 5 to 10 minutes అయిపోయింది. ఇది బ్రెయిన్ లాగా, దీనికి ఫ్లై కంట్రోల్ బోర్డ్, ఇది GPS, ఇవి 4 arms, ఇవి ప్రొపెల్లర్స్, ఇవి 4 motors, కింద ఉన్నది పవర్ డిస్ట్రిబ్యూషన్ బోర్డు. ఇవి మేము కనెక్ట్ చేసాము. దీనికి ఫస్ట్ ఆర్మ్స్ మోటార్కి కనెక్ట్ చేసాము, తర్వాత GPS దీనికి పెట్టాము. ఈ డైరెక్షన్ ఉన్న బ్రెయిన్ ఉన్న డైరెక్షన్లోనే మనం GPSది కనెక్ట్ చేసాము, ఫ్లైట్ కంట్రోల్ బోర్డుకి. నెక్స్ట్ ఇది రిసీవర్. నెక్స్ట్ ఇక్కడ మన బ్యాటరీ ఎంత ఉందో చెక్ చేయడానికి ఇది. డ్రోన్లు ఎలా వస్తాయనే సందేహం చాలా మందిలో రైతులకు ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు డ్రోన్ కొనుగోలు చేయడం సాధ్యం కాదు. డ్రోన్లు చాలా ఖరీదైనవి. 10 లీటర్ల సామర్థ్యం కలిగిన డ్రోన్ ఖరీదు సుమారు 6 నుంచి 10 లక్షలు ఉంటుంది. ప్రస్తుతం కనిష్టంగా 2 లక్షల నుంచి అందుబాటులో ఉన్నాయి. పొలంలో పురుగు మందులు పిచికారీ చేయాలనుకునే వారికి చాలా కంపెనీలు మార్కెట్లోకి వచ్చాయి. వాటి ద్వారా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ అగ్రికల్చర్ అంటే కొత్త ఇంప్లిమెంటేషన్స్ చేస్తేనే అగ్రికల్చర్ డెవలప్ అవుతుంది సార్. మాకు బేస్ పాయింట్ ఏంటంటే థియరీ తెలిసిన ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కానీ అసలు దాన్ని ఎట్లా మెకనైజ్ చేయాలనేది తెలియటం లేదు. సో నిన్న థియరీ క్లాసెస్ చెప్పి వాళ్ళు ఎలా ఇన్స్టాల్ చేయాలో చెప్పడం వల్ల ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. ముఖ్యంగా పవమాన్ ఏవియేషన్స్కి అండ్ ఆంజనేయులు సార్ వాళ్ళ టీమ్కి చాలా థ్యాంక్స్ సార్. అండ్ ఇది ఆర్గనైజ్ చేసినందుకు మా యూనివర్సిటీకి, SKLTSH యూనివర్సిటీకి కూడా చాలా థ్యాంక్ఫుల్. అగ్రికల్చర్లో సార్ డ్రోన్స్ని నాట్ ఓన్లీ ఫర్ స్ప్రేయింగ్ పర్పస్, ఇంకా చాలా రకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు. మ్యామ్ చెప్పినట్టు ఇది అసెంబుల్ చేయటం, దీన్ని డిస్మాంటిల్ చేయటము, దీని యూసేజ్ చాలా ఈజీ ప్రాసెస్ సార్. తక్కువ ఖర్చు, ఎక్కువ లాభం ఉంటుంది. సో దీన్ని ఎక్కువ ఇంప్లిమెంట్ చేస్తే అగ్రికల్చర్, హార్టికల్చర్ ఇంకా డెవలప్మెంట్ అవుతుంది. విద్యార్థులకు డ్రోన్లు తెలుసు, కానీ వాటి గురించి పూర్తిగా అవగాహన ఉండదనే ఉద్దేశంతో అవగాహన కోసం ఈ డ్రోన్ అప్లికేషన్స్ గురించి తెలిపారు. దీనికి పైలట్ లైసెన్సింగ్ అవసరమని చాలా మందికి తెలియదు. లైసెన్సింగ్ గురించి, డ్రోన్లను ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే అంశాలను తెలియజేయాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ డ్రోన్ అప్లికేషన్స్ లో ఉద్యోగాలు కూడా ఎలా సంపాదించుకోవాలని కూడా అవగాహన కల్పించారని ఓ విద్యార్థి తెలిపారు. మనం అందరం డ్రోన్స్ అంటే ఏదో పెద్ద టెక్నాలజీలో యూజ్ చేయొచ్చు అనుకుంటాం, కానీ మనకి ఎవ్రీడే అగ్రికల్చర్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మనకి లేబర్ కాస్ట్ ఎక్కువే, లేబర్ దొరకడము కొంచెం కష్టమే. ఈ డ్రోన్ టెక్నాలజీ వల్ల ఏం జరుగుతుందంటే మనకి మన పవమాన్ ఏవియేషన్ వాళ్ళ ఒక 500 to 600 per acre కాస్ట్ చేస్తున్నారు. దీనివల్ల మనకి లేబర్ దొరకకపోవడం అనే ఇబ్బంది నుంచి బయటపడతాము. ఒక లేబర్కి ఇచ్చే కాస్ట్ కన్నా కూడా ఇది తక్కువే, దీని ఎఫిషియన్సీ కూడా ఎక్కువే. దీనివల్ల మనకి ఇంకొక మేజర్ యూజ్ ఏంటంటే మనకి జనరల్గా ఫర్టిలైజర్ స్ప్రేయింగ్ అప్లై చేసేటప్పుడు ఒక 200 liters వాటర్ పడుతుంది మనకు ఒక ఎకర్కి. అదే మనం డ్రోన్స్ని యూజ్ చేస్తే ఒక 10 to 20 లీటర్స్లో మనకి స్ప్రేయింగ్ అనేది అయిపోతుంది. దీనివల్ల మనకి నీళ్ళు చాలా మిగులుతున్నాయి, ఎఫిషియెంట్గా ఉంటుంది, ఇంకా మనకి కాస్ట్ ఎఫిషియెంట్ కూడా. ఇలాంటి టెక్నాలజీస్ ఇంకా డెవలప్ కావాలని, దీని రైతులు వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకోవాలని మేము ఆశిస్తున్నాం.